దేవుని యొక్క దయను మనం పొందుకోవడానికి ఎప్పుడైతే అర్హత సాధిస్తామో దేవుడు మనకి ఈ భూమిపైన శ్రేష్టమైన వాటిని ఇస్తాడు. మన కొరకు ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పవి. ఆయన మన కొరకు దాచించినవి ఎంతో గొప్పవి. మనం ఊహించే వాటి కంటే, అడుగు వాటి కంటే అత్యధికమైన కృపతో నింపుదని చెప్పినటువంటి దేవుడు మనం నిశ్చయంగా ఆయన ఉద్దేశంలో మనం నడుస్తున్నప్పుడు ఆయన దయ మన యొక్క ఆయుష్ కాలం అంత ఉంటుంది. ఎప్పటి వరకు? మన ఆయుష్ ఎంతవరకు ఉందో అంతవరకు కూడా ఆయన మనపైన ఏం చూపిస్తాడో? దయ చూపిస్తాడు. ఈమె ఎప్పుడైతే ఈ యొక్క హేగే యొక్క దయను పొందుకుందో మిగతా స్త్రీల అందరికీ కూడా తర్వాత ప్రొవైడ్ చేయబడ్డాయి అన్నీ కూడా. ఈమె మొట్టమొదటిగా ఈ గోపరస తైలములు కావాలో, ఎంత శ్రేష్టమైన స్థలములో ఉండాలో, ఎలాంటి చెలికత్తులు ఈమెకు ఉండాలో, ఎలాంటి వారు ఈమెకి సహకారులుగా ఉండాలో, శ్రేష్టమైన వాటినన్నిటినీ కూడా ఎవరికి అనుగ్రహించారంటే మొట్టమొదటిగా ఎస్తేరుకి.